సంసారంలో సరాగాలు 5వ భాగం. ఉదయం 10 గంటలైంది. రఘు ఆఫీస్ రూమ్లో కూర్చుని ఉన్నాడు. ప్రతిరోజు 9 గంటలకే ఆఫీస్కి వస్తుంది రజియా. ఆ రోజు రజియా రావటం 1 గంట ఆలస్యం అయితేనే ఆఫీస్ పని చూడబుద్ధి కావటం లేదు రఘుకి. అసహనంగా కుర్చీలో నుంచి అటు ఇటు కదులుతూ కూర్చున్నాడు రఘు. ఒక్క పూట రజియా రాకపోతే నా మనసు ఎందుకిలా రజియాను చూడాలని ఆరాటపడుతుంది. ప్రతి క్షణం రజియా సమక్షంలో గడపాలని, గంటల తరబడి ఆమె కళ్ళల్లోకి చూస్తూ కూర్చోవాలని అనిపిస్తుంది. రజియా ఆఫీస్కి రావటం 1 గంట ఆలస్యం అయితేనే నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? రజియాను నేను ప్రేమిస్తున్నానా? లేదు. బిందుకు తప్ప నా మనసులో మరెవరికీ చోటు లేదు. మరి రజియా జ్ఞాపకాలు ఎందుకు నన్నిలా వెంటాడుతున్నాయి? రజియా అల్లరి నవ్వులు, ప్రేమకు ప్రతిరూపాల్లా ఉండే రజియా కళ్ళు ప్రతి క్షణం నా మనసులో మెదులుతూనే ఉన్నాయి. ఎందుకు? రజియా ఎవరు? నేనెవర్ని? రజియా నా పర్సనల్ సెక్రటరీ. మా అనుబంధం అంతవరకే. రజియాను గురించిన ఆలోచనలు నా మనసులోకి రానియకూడదు అనుకొని రజియాను గురించిన ఆలోచనల నుంచి తప్పించుకోవటానికి టేబుల్ మీదున్న ఫైల్స్ చూస్తూ కూర్చున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. వీణ మీటినట్టుగా ఉన్న రజియా గొంతు విని చూస్తున్న ఫైలు మూసి రజియా వైపు చూశాడు రఘు. ఎరుపు రంగు కాశ్మీర్ సిల్క్ చీర, మ్యాచింగ్ జాకెట్, పొడవాటి పెద్ద జడ. ఆ జడలో ఒక పక్క నుంచి తొంగి చూస్తున్న ఎర్ర గులాబీ పువ్వు, నుదుట తిలకం. ఈ అలంకరణతో రజియా రూపమే మారిపోయింది. ఎప్పుడు పంజాబీ డ్రెస్సుల్లో బెల్బాటం ప్యాంటులతో ఆఫీస్కి వచ్చే రజియా చీర కట్టుకోగా రఘు చూడటం అదే మొదటిసారి. తను చూస్తున్నది రజియానా లేక మరో అమ్మాయినా అన్నట్టుగా ఉంది రఘుకి. నేను సార్, రజియాను నవ్వుతూ అంటూ రఘుకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది రజియా. ఏమిటి పగటి వేషం? పగటి వేషమా? భలేవారే సార్. మా అమ్మ బలవంతంగా ఈరోజు నా చేత చీర కట్టించింది. ఈ వేషం వేసుకోవటం వలన ఈరోజు గంట లేట్ అయింది. ఏ రోజు పని ఆ రోజు చెయ్యాలన్నది గాంధీ గారి సిద్ధాంతం. ఆయన సిద్ధాంతాలంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు గంట ఆలస్యం అయితే ఆ పని రేపటికి వాయిదా పడుతుంది, రేపటి పని ఎల్లుండికి వాయిదా పడుతుంది. తెచ్చిపెట్టుకున్న కోపంతో అన్నాడు రఘు. సారీ సార్. సారీ చెప్పినా గడిచిపోయిన గంట తిరిగి రాదు. సాయంత్రం 6 గంటలైనా ఈరోజు పని అంతా పూర్తి చేసి వెళ్తాను నవ్వుతూ అంది రజియా. నువ్వు రావటం గంట లేట్ చేశావు. నువ్వు రాలేదన్న చికాకుతో నేను కూడా ఏ పని చూడకుండా కూర్చున్నాను. రజియా కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు రఘు. సార్, ఏమిటలా ఉన్నారు? ఎలా ఉన్నాను? రాత్రంతా నిద్రలేనట్టుగా కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిద్ర లేకపోవటం వలన ఎర్రబడ్డాయి. అదేమిటి సార్, రాత్రి 9 గంటల నుంచి ఇంటి దగ్గరే ఉంటారుగా, నిద్రపోకుండా ఏం చేస్తారు? నిద్రకు నేనంటే భయం, అందుకే అంత త్వరగా నిద్ర నా దరిదాపులకి రాదు హాస్యంగా నవ్వుతూ అన్నాడు రఘు. అలా అయితే నిద్రకు నేనంటే చాలా ఇష్టం అనుకుంటాను. 9 గంటలైతే చాలు, కళ్ళు మూసుకుపోతాయి నాకు నవ్వుతూ అంది రజియా. అదృష్టవంతురాలివి రజియా. పట్టు పరుపుల మీద పడుకున్నా నాకు నిద్ర పట్టదు. ప్రతిరోజు నేను ఏ రాత్రిళ్ళు గంటో 2 గంటలు నిద్రపోతాను. మిగతా టైం అంతా ఏం చేస్తారు? అది సరే, ఈరోజు 4 గంటలకి ఆఫీస్ పని ముగించుకొని మనం పార్టీకి వెళ్ళాలి మాట మారుస్తూ అన్నాడు రఘు. ఎక్కడికి వెళ్ళాలి సార్? మా ఫ్రెండ్ హోటల్లో పార్టీ ఏర్పాటు చేశాడు. 4:30కి నేను మాధవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. రమ్మని ఇప్పటికి 2 సార్లు ఫోన్ చేసింది. వెళ్ళకపోతే మాధవికి కోపం వస్తుంది. నేను 6 గంటలకి ఇక్కడికి వస్తాను. ఇద్దరం కలిసి హోటల్ మనోరమకు వెళ్దాం. మా ఫ్రెండ్ వారం క్రితమే అమెరికా నుంచి వచ్చాడు. ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు హోటల్లో పార్టీ ఇస్తున్నాడు. మీరు మాధవి గారింటికి వెళ్ళొచ్చేసరికి నేను ఇంటికి వెళ్ళొస్తాను. ఇంకా ఇంటికెందుకు? చూడాల్సిన లెటర్సు గుట్టలు పడున్నాయి. అవన్నీ చూసి అందరికీ సమాధానం రాయాలి. ఆ పని చెయ్యి. నేను ఈలోగా అక్కడికి వెళ్ళొస్తాను. బట్టలు మార్చుకుని వెంటనే వచ్చేస్తాను. అలవాటు లేకపోవటం వలన చీర కట్టుకొని కూర్చుంటే ఎలాగో ఉంది నవ్వుతూ అంది రజియా. ఎప్పుడూ మగవానిలా ప్యాంట్లు షర్ట్లు వేసుకునే నువ్వు ఈరోజు చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఎలా ఉన్నానో? అచ్చమైన ఆడపిల్లలా ఉన్నావు. రోజు నిన్ను చూస్తుంటే మగవాడిని చూస్తున్నట్టుగానే ఉంది హాస్యంగా నవ్వుతూ అన్నాడు రఘు. నాకు మాత్రం డ్రామాలో వేషం వేసినట్టుగా ఉంది. సాయంత్రం పార్టీకి కూడా ఇలాగే రా. చీర మార్చుకోవద్దు. ఈ కలర్ చీర చాలా బాగుంది. అలాగే నవ్వుతూ అంది రజియా. ఆ తర్వాత ఇద్దరు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. బిజినెస్ పని మీద రఘు మద్రాసు వెళ్ళాడు. రఘు మద్రాసు నుంచి వచ్చిన తర్వాత వద్దువు కానీ మాధవి నిన్ను వెంటబెట్టుకుని తీసుకురమ్మంది అని చెప్పి బిందుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు వేణు. మాధవి, బిందు వరుసకు వదిన మరదళ్ళైనా అంత క్రితంలా స్నేహితులుగానే మాట్లాడుకుంటారు. పగలంతా చిన్ననాటి విషయాలు, కాలేజీ కబుర్లు అవి ఇవి మాట్లాడుకుంటూ కూర్చున్నారు. బిందు వచ్చిందని ఆ రోజు వేణు 4 గంటలకి ఇంటికి వచ్చాడు. ముగ్గురు కలిసి పిక్చర్కి వెళ్ళారు. ఇంటికి వచ్చి భోజనాలు ముగించేసరికి టైం 10 దాటింది.
బిందు వరండాకు ఆనుకుని ఉన్న గదిలోకి వెళ్ళి పడుకుంది. దానికి ఆనుకుని ఉన్న గదే మాధవి వాళ్ళ బెడ్రూమ్. వాళ్ళ గదిలో నుంచి నవ్వులు, ఆ తర్వాత మాటలు వినిపిస్తున్నాయి. వినకుండా ఉండాలని ఎంత ప్రయత్నించినా వాళ్ళ సంభాషణ అంతా బిందుకి వినిపిస్తూనే ఉంది. ఏమండి ప్లీజ్, ఈ ఒక్క రాత్రికి నన్ను వదిలిపెట్టండి, నాకు నిద్ర వస్తోంది గారంగా అంటోంది మాధవి. నాకు నిద్ర రావటం లేదు, మత్తుగా ఉంది వేణుగొంతు. మీకు నిద్ర రావటం లేదని నన్ను నిద్రపోనివ్వరా? నేను నిద్రపోనీయకుండా ఉంచటం కోసమేగా నేను నిద్రపోకుండా ఉండేది. రామ రామ, రాను రాను మీకు చిలిపితనం ఎక్కువవుతోంది. రోజు ఇలా అయితే ఎలా? ఒక్క రాత్రి కూడా రెస్ట్ తీసుకోకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రిళ్ళు రెస్ట్ తీసుకునేది 60 సంవత్సరాలు దాటిన తర్వాత, తెలిసిందా? ఏమండి, మీ అల్లరి భరించలేకపోతున్నాను. మీతో కాపురం చేయటం ఇక నా వల్ల కాదు. నేను మా పుట్టింటికి వెళ్ళి ఒక నెల రోజులు రెస్ట్ తీసుకుంటాను. ఎప్పుడు వెళ్తావు? బిందుతో పాటు వెళ్తావా? అంటే మీ ఉద్దేశం నన్ను వెళ్ళమనేగా? నువ్వు వెళ్తానంటే నేను కాదంటానా? వెళ్తాను అనగానే వెళ్ళమనటమేనా? నిన్ను చూడకుండా ఉండలేను మాధవి, నువ్వు వెళ్ళొద్దు అంటారేమో అనుకున్నాను. మీరు చూపే ప్రేమంతా నటన. మీ మనసు ఏమిటో ఇప్పుడు అర్థమైంది లేండి. పిచ్చి మొద్దు, ఏమిటి నీకు అర్థమైంది? నువ్వు ఒక్కరోజు కూడా నాకు దూరంగా ఉండలేవని నాకు తెలియదు అనుకున్నావా? ఒక్కరోజు మీ అన్నయ్య గారింటికి వెళ్ళమంటేనే వెళ్ళవు. నేను ఆఫీస్ పని మీద ఒకరోజు ఏదైనా ఊరు వెళ్ళవలసి వస్తేనే నాతో పాటు వస్తానని చిన్న పిల్లలా ఏడుస్తూ కూర్చునే నువ్వు పుట్టింటికి వెళ్ళి నెల రోజులుంటానని బెదిరిస్తే మాత్రం నమ్ముతాననుకున్నావా? ఏవండి, నేనుండలేనని మీకెలా తెలుసు? నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. నీ మనసు నాకు తెలియదు అనుకున్నావా? ఆడదాని మనసును అర్థం చేసుకునే మనిషిని భర్తగా పొందడం ఆడదాని అదృష్టం. అటు తిరిగి మాట్లాడుతుంటే నీ ముఖం నాకు కనిపించడం లేదు. ఇటురా, నా గుండెల మీద పడుకొని మాట్లాడు. నీ కళ్ళల్లోకి చూస్తూ నేను వింటాను. ఆ తర్వాత సంభాషణ వినలేక మంచం మీద నుంచి లేచి చప్పుడు కాకుండా తలుపులు తెరుచుకొని బయటకొచ్చి వరండాలో కూర్చుంది బిందు. ఆలోచనలు తేనెటీగల్లా ముసురుకున్నాయి. బిందు ఆలోచనలు రఘు చుట్టూ పరిభ్రమించటం మొదలుపెట్టాయి. ఆయన చేసిన తప్పేమిటి? కాలేజీలో రౌడీగా ప్రవర్తించేవాడు. ఎంతోమంది ఆడవాళ్లతో అనుభవాలను పంచుకున్నాడు. అంతేగా, పెళ్లి కాకముందు నుంచి ఆయన నాకు తెలుసు కాబట్టి ఆయన్ని ద్వేషించగలుగుతున్నాను. రఘుని కాక మరొకతన్ని నేను పెళ్లి చేసుకుని ఉంటే అతనికి కూడా ఇంతకన్నా ఎక్కువ దుర్వ్యసనాలుంటే ఏం చేసేదాన్ని? పెళ్ళైన తర్వాత ప్రతి స్త్రీ భర్తకి ఎన్ని చెడు అలవాట్లున్నా అతనితో రాజీ పడి బతుకుతుంది. మరి నేనెందుకు రఘుతో రాజీ పడలేకపోతున్నాను? ఆ రోజు తోటలో ఆయన లైలాను గుండెల మీద పడుకోబెట్టుకున్న దృశ్యాన్ని ఎంత ప్రయత్నించినా, ఎన్ని నెలలు గడిచినా మర్చిపోలేకపోతున్నాను. ఆయనకు చేరువ కాలేకపోతున్నాను. ఆయన నాకు చేరువగా రావాలని ప్రయత్నించినా ఇలాంటి జ్ఞాపకాలే మా మధ్య దూరాన్ని పెంచుతున్నాయి. ఆనాటి దృశ్యాలే నా మనసుని ముల్లుల్లా బాధిస్తున్నాయి. ఆయన చేతులు చాచి నన్ను తన కౌగిలిలో ఇమిడిపోమ్మని అర్థిస్తుంటే, ఆయన తన జీవితంలోకి ఇలా ఎంతమందిని ఆహ్వానించారో అనిపిస్తుంది. విశాలమైన ఆయన ఎడదను చూస్తుంటే ఆనాడు ఆ ఎడద మీద లైలా పడుకున్న దృశ్యమే నా కళ్ళల్లో కదలాడుతుంది. ఎంతకాలం నేనిలా ఆయనకు దూరంగా ఉండగలను? అభిమానం చంపుకుని నేను ఆయనకు దగ్గర కాలేను. పట్టుదలను సడలించుకొని ఆయన నాకు చేరువ కారు అనుకుంటూ చాలాసేపు నిద్రపట్టక అక్కడే కూర్చుంది బిందు. మంజుకు 4 రోజుల నుంచి జ్వరం. మంజు ఆ వీధిలో ఉంటున్న ఒక్కసారైనా బిందు దగ్గరికి వచ్చి వెళ్తోంది. 4 రోజులు మంజు కనిపించకపోయేసరికి బిందుకు కూడా దిగులుగా ఉంది. రఘు ఊరు నుంచి రావటం, అతనితో పాటు హైదరాబాద్ నుంచి అతని స్నేహితులు రావటం, వాళ్లకు డిన్నర్ ఇంట్లో ఏర్పాటు చేయడంతో 4 రోజుల నుంచి మంజును చూడటానికి వెళ్ళటానికి కూడా బిందుకు తీరలేదు. రఘు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు. తీరిక చేసుకుని మంజును చూడటానికి వెళ్ళింది బిందు. బిందు వెళ్లేసరికి నీరసంగా కళ్ళు మూసుకొని పడుకుని ఉంది మంజు. 4 రోజుల జ్వరానికే మంచానికి అంటుకుపోయినట్టుగా ఉంది. మంజు ఎలా ఉంది? మంజు నుదుటి మీద చేయి వేసి చూస్తూ అడిగింది బిందు. ఈరోజు జ్వరం నార్మల్కి వచ్చింది. కూర్చో బిందు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారా? 4 రోజుల నుంచి క్షణం తీరిక లేదు. నీకు జ్వరమని నిన్ననే నాకు తెలిసింది. 4 రోజుల నుంచి నువ్వు రాకపోతే ఎందుకు రాలేదు అనుకున్నాను. నేనే నీకు కబురు చేద్దామనుకుంటున్నాను. నువ్వే వచ్చావు. జ్వరమే కానీ అశ్రద్ధ చెయ్యకూడదు. హాస్పిటల్లో చూపించుకున్నావా? రోజు డాక్టర్ గారు ఇంటికి వచ్చి చూసి వెళ్తున్నారు. జ్వరం నార్మల్కి వచ్చిందంటున్నావు. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఒళ్ళు కూడా వేడిగా ఉంది. జ్వరం ఉందో లేదో చూస్తాను. థర్మామీటర్ ఎక్కడుంది? నీ పక్కనే ఉన్న టీపాయ్ మీద ఉంది అంది మంజు. బిందు థర్మామీటర్తో జ్వరం చూస్తే 102 ఉంది. మంజు, జ్వరం 102 ఉంది. డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. మీ డాక్టర్ గారు ఫోన్ నెంబర్ ఎంత? నాకు కూడా తెలియదు బిందు. ఎందుకు? ఒక అర్ధగంటలో ఆయనే వస్తారు. ఇంత జ్వరంగా ఉంటే మీ వారు ఎక్కడికి వెళ్ళారు? ఆఫీస్కి వెళ్ళారు.
2 రోజులు సెలవు పెట్టకూడదు. నిన్ను ఇంత జ్వరంతో వదిలి ఎలా వెళ్ళారు? సెలవు పెడతానన్నారు. నేనే వద్దన్నాను బిందు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే శ్రీధర్ వచ్చాడు. అతన్ని చూసి కుర్చీలో నుంచి లేచింది బిందు. పర్వాలేదు కూర్చోండి అంటూ మంజు మంచం దగ్గరకు వెళ్ళి మంజు చేయి పట్టుకొని చూశాడు. మంజుకు జ్వరం ఎక్కువైంది. డాక్టర్కి ఫోన్ చేయండి అంది బిందు. శ్రీధర్ డాక్టర్కి ఫోన్ చేసి వచ్చి మంజు మంచానికి దగ్గరగా కుర్చీలాక్కొని కూర్చున్నాడు. 10 నిమిషాలలో డాక్టర్ గారు వచ్చి మంజును పరీక్ష చేసి ఇంజెక్షన్స్ చేశాడు. అర్ధగంటకు ఒకసారి టాబ్లెట్స్ ఇవ్వండి. జ్వర తీవ్రత తగ్గే వరకు నుదుటి మీద గుడ్డ తడిపి పిండి తుడుస్తూ ఉండండి. నేను మళ్ళీ గంటలో వచ్చి చూస్తాను అంటూ ప్రిస్క్రిప్షన్ రాసి శ్రీధర్కి ఇచ్చి లేచాడు డాక్టర్. డాక్టర్తో కలిసి మందులు తీసుకురావడానికి బయటకు వెళ్ళాడు శ్రీధర్. మగతగా కళ్ళు మూసుకుని పడుకుంది మంజు. డాక్టర్ చెప్పినట్లుగా గుడ్డ తడిపి పిండి మంజు నుదురు తుడుస్తూ కూర్చుంది బిందు. మందులు తీసుకుని శ్రీధర్ వచ్చాడు. మంజును లేపి టాబ్లెట్లు మింగించాడు. మంజు ఇంజెక్షన్ మత్తులో ఎక్కువసేపు కూర్చోలేక కళ్ళు మూసుకొని పడుకుంది. శ్రీధర్ మంజు మంచం మీదనే కూర్చున్నాడు. మంజు నుదుటి మీద తడిగుడ్డతో తుడుస్తూ మంజు తలకు దగ్గరగా నిల్చుంది బిందు. బిందు వంగినప్పుడు పైట చెరుగులో నుంచి కనిపిస్తున్న బిందు వంపు సొంపుల వైపు కన్నార్పకుండా చూస్తున్నాడు శ్రీధర్. తలెత్తి అతని వైపు చూసిన బిందుకి అతని చూపులు కంపరాన్ని కలిగించాయి. ఒకవైపు మంజు జ్వర తీవ్రతతో అలా పడుకుని ఉంటే ఇతనికి ఇదేం జబ్బు? మనసులోనే శ్రీధర్ని అసహించుకుంది బిందు. ముళ్ల మీద నిల్చున్నట్లుగా ఉంది బిందుకు. మీకెందుకు ఆశ్రమ? నేను తుడుస్తాను. ఆ గుడ్డ ఇలా ఇవ్వండి. మంచం మీద నుంచి లేచి బిందుకు దగ్గరగా వచ్చి బిందు చేతిలోని తడిగుడ్డను అందుకుంటూ అన్నాడు శ్రీధర్. అతను గుడ్డను అందుకుంటున్నప్పుడు కావాలని బిందు చేతిని తాకాడు. ఆ స్పర్శకు ఒళ్లంతా జర్రులు పాకినట్లుగా అనిపించింది బిందుకు. అతనికి దూరంగా జరిగి నిల్చుంది. 2 నిమిషాలు తుడిచి మంచం మీద నుంచి లేచాడు శ్రీధర్. మీకు అభ్యంతరం లేకపోతే నాకు విపరీతమైన తలనొప్పిగా ఉంది. వంట మనిషి కూరలు తేవటానికి బజార్కు వెళ్ళింది. 1 కప్పు టీ కల్పిస్తారా? బిందు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అన్నాడు శ్రీధర్. అతని నుంచి దూరంగా వెళ్తే చాలన్నట్టుగా ఆ గదిలో నుంచి వంటగది వైపు వెళ్ళింది బిందు. బిందు వెనకే శ్రీధర్ కూడా వెళ్ళాడు. మీరెందుకు వచ్చారు? మీరు మంజు దగ్గర కూర్చోండి. నేను 5 నిమిషాల్లో టీ కలుపుకొని వస్తాను అంది కంగారు కప్పిపుచ్చుకుంటూ బిందు. మీకు మా వంటగది కొత్త కదా, ఏవి ఎక్కడున్నాయో కనిపించవని చూపించడానికి వచ్చాను. అదిగో ఆ బ్లూ కలర్ డబ్బా పంచదారది, దాని పక్కనే ఉన్న డబ్బా టీ పొడిది, పాలు అల్మారాలో ఉన్నాయి. బిందుకు డబ్బాలు చూపించే వంకతో ఇంచుమించు బిందును ఆనుకున్నట్టుగా నిల్చున్నాడు శ్రీధర్. భయంతో బిందు గుండెలు ఎగిసిపడుతున్నాయి. ఇతనికి ఇదేం జబ్బో? మంజు ఇంజెక్షన్ మత్తులో పడుకుని ఉంది. వంట మనిషి బజార్కి వెళ్ళింది. ఇంట్లో ఎవరూ లేరు. అరిచిన చుట్టుపక్కల పలికేవాళ్లు కూడా లేరు. ఇతను ఇక్కడి నుంచి వెళ్ళడేమిటి? కొంపతీసి వంటగది తలుపులు ముయ్యడు కదా అనుకుంటూ వణికిపోతోంది బిందు. మంజుకు జ్వరం ఎక్కువగా ఉంది. మీరు వెళ్ళి మంజు దగ్గర కూర్చోండి. నేను టీ కలుపుకుని వస్తాను. లేని ధైర్యాన్ని కూడదీసుకుని కోపంగా అంది బిందు. బిందు ముఖం చూసి ఏమనలేక ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు శ్రీధర్. హమ్మయ్య, పీడ వదిలింది అనుకుని తేలిగ్గా నిట్టూర్చింది. టీ కలిపి కప్పుతో తీసుకుని మంజు ఉన్న గదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న శ్రీధర్కి టీ కప్పు ఇచ్చింది బిందు. అదేమిటి, నా ఒక్కడికే కలుపుకొని వచ్చారేం? మీరు తీసుకోలేదు? నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే టీ తాగొచ్చాను. మీరు తీసుకోకుండా నేను ఒక్కడినే ఎలా తీసుకుంటాను? మీరు కూడా తీసుకోండి అంటూ కప్పులోని సగం టీని సాసర్లో పోసి బిందుకు అందించబోయాడు. అతనితో బ్రతిమాలించుకోవటం ఇష్టం లేక సాసర్ అందుకుని టీ తాగింది బిందు. మీరు తయారు చేయటం వలనో లేక మీ చేత్తో అందించటం వలనో టీ అమృతంలా ఉంది. ఇంత రుచికరమైన టీ తాగి చాలా రోజులైంది. బిందువును చూపులతోనే తినేసేలా చూస్తూ అన్నాడు శ్రీధర్. మళ్ళీ రేపు ఉదయాన్నే వస్తాను, వెళ్తున్నాను అంటూ శ్రీధర్కు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండానే పరిగెత్తుతున్నట్లుగా నడుస్తూ ఇంటికొచ్చింది బిందు. బిందు ఇంటికి వచ్చేసరికి రఘు ఇంటి దగ్గరే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళావు బిందు అని అడిగాడు. వరండాలో కూర్చొని పేపర్ చదువుకుంటున్న రఘు. మంజుకి 4 రోజుల నుంచి జ్వరం. ఈ పూట జ్వరం ఎక్కువగా ఉంది. మంజు దగ్గర నుంచే వస్తున్నాను అంది అలసటగా సోఫాలో కూర్చుంటూ బిందు. అలాగా, డాక్టర్కి చూపించారా? డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు అంది బిందు. శ్రీధర్ ప్రవర్తన గురించి భర్తతో చెప్పాలనుకుంది. అతని సంగతి తెలిసి వాళ్ళింటికి వెళ్ళటం ఎందుకు అంటే మంజుకి దూరం కావాల్సి వస్తుందేమో అన్న భయంతో చెప్పలేకపోయింది. నువ్వేమిటి అలా ఉన్నావు? ఒంట్లో బాగాలేదా? తలనొప్పిగా ఉంది. అబద్ధాన్ని అందంగా చెప్పింది బిందు. మనసులో బిందుకు కంగారు ఇంకా తగ్గలేదు. టాబ్లెట్స్ ఉన్నాయిగా, వేసుకుని పడుకో, తగ్గిపోతుంది. మీరు భోంచేశారా? భోంచేశాను ముక్తసరిగా అన్నాడు రఘు. టీపాయ్ మీదున్న వాజ్లోని గులాబీలను అటు ఇటు కదుపుతూ కూర్చున్నాడు రఘు. భర్త ప్రేమగా మాట్లాడతాడేమో అని ఎదురు చూస్తూ కూర్చుంది బిందు.
ఇద్దరికీ ఒకరితో ఒకరు ప్రేమగా మనసారా మాట్లాడుకోవాలనుంది, కానీ ముందు ఎవరు మాట్లాడాలి అన్నది సమస్యగా ఉంది ఇద్దరికీ. బిందు బట్టల మీద నుంచి తేలి వస్తున్న సెంటు పరిమళం రఘులోని కోరికను రెచ్చగొడుతోంది. విశాలమైన అతని ఎడద బిందును రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా కనిపిస్తోంది బిందుకు. రఘుకు బిందును కౌగిలిలో ఇమిడ్చుకోవాలనుంది. బిందుకి అతని కౌగిలిలో వాలిపోవాలని ఉంది. ఇద్దరి మధ్య మౌనం రాజ్యమేలుతోంది. భోంచేయి బిందు, ఆకలిగా లేదు. నేను కూడా నీకు కంపెనీగా కూర్చుంటాను, పద భోంచెద్దు గాని అంటూ లేచాడు రఘు. చాలా రోజుల తర్వాత భర్త నోటి నుంచి అనురాగపూరితమైన మాట వినగానే సంతోషంతో బిందు కళ్ళ వెంట నీళ్లు తిరిగాయి. రఘు కూడా బిందు భోంచేసే వరకు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. అలా భర్తతో కలిసి కూర్చోక దాదాపు 4 నెలలైంది. మనసులో పొంగుతున్న సంతోషంతో రోజు తినేదానికంటే ఎక్కువగా తిన్నది బిందు. బిందు భోజనం పూర్తి అయిన తర్వాత రఘు లేచి బెడ్రూమ్లోకి వెళ్ళాడు. బిందు భర్తకు పాలు తీసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. పాలు చల్లారిపోతున్నాయి, తీసుకోండి అంది. భర్త మంచానికి దగ్గరగా వచ్చి నిల్చుంది. తెల్ల చీరలో చేతిలో పాల గ్లాస్ పట్టుకుని నిల్చున్న బిందును చూడగానే రఘుకి మొదటి రాత్రి గుర్తుకొచ్చింది. రఘులో నునువెచ్చని కోరికలు నిద్రలేచాయి. బిందు చేతిలోని పాల గ్లాస్ అందుకొని పాలు తాగి ఖాళీ గ్లాస్ బిందుకు అందించాడు. కోరికలు బుసలు కొడుతుంటే ఎంత ప్రయత్నించినా నిద్ర రావటం లేదు రఘుకి. మంచం మీద నుంచి లేచి సిగరెట్ ముట్టించి సోఫాలో కూర్చున్నాడు. బిందు పుస్తకం చదువుకుంటూ మంచం మీద పడుకుంది. ఫ్యాన్ గాలికి బిందు పైట చెంగు తెరచాపలా ఎగురుతోంది. తదేకంగా బిందు వైపు చూస్తూ కూర్చున్నాడు రఘు. రాత్రిళ్ళు కూడా సిగరెట్ కాల్చటం ఎక్కువ చేశారు ఈ మధ్య. మరీ అంతగా కాలిస్తే ఆరోగ్యం పాడవదు. చదువుతున్న పుస్తకం మూసి టీపాయ్ మీద పడేస్తూ అంది బిందు. ఏదో ఒక నిషాకు అలవాటు పడాలిగా. ఆ మాట శూలంలా గుచ్చుకుంది బిందు మనసుని. ఇంకేం మాట్లాడలేక దొంగకు తేలు కుట్టినట్లుగా దుప్పటి కప్పుకొని పడుకుంది. నిద్ర రావడం లేదా? సిగరెట్లు తాగితే ఆరోగ్యం పాడవుతుంది. ఆ నిషాకు అలవాటు పడవలసిన కర్మ మీకేం పట్టింది? అంతకు మించి నిషా కలిగించే నేను మీకు లేనా అని నవ్వుతూ మాట్లాడుతూ నా దగ్గరకు రాకూడదు. అప్పుడు నేను బిందు అన్న మాటలన్నీ మర్చిపోయి తృప్తిగా బిందును గుండెలు కదుముకోనా? ఆడదానికి బిందుకి అంత గర్వం అహంకారం ఉంటే నాకెంత ఉండాలి అని మనసులో కసిగా అనుకున్నాడు రఘు. ఆ రోజు ఫ్రెండ్స్ అందరినీ పార్టీకి ఆహ్వానించాడు రఘు. అందరికీ ఆఫీస్ గదిలోనే పార్టీ ఏర్పాటు చేశాడు. రజియా ఆ గదికి ఆనుకుని ఉన్న గదిలో కూర్చుని ఆ రోజు వచ్చిన లెటర్స్ చూస్తోంది. రాత్రి 9 గంటలైనా ఫ్రెండ్స్తో కలిసి తాగుతూ కూర్చున్నాడు రఘు. 9 గంటలైనా ఇంటికి వెళ్ళకపోతే అమ్మ ఎంత గొడవ చేస్తుందో అన్న భయం ఒకవైపు, రఘుకు చెప్పకుండా వెళ్ళటం ఎలాగా అన్న సంశయం ఒకవైపు. ఎటు తేల్చుకోలేక ఆ గదిలోనే కూర్చుంది రజియా. ఆ గదిలో ఉందన్న విషయం కూడా మర్చిపోయినట్లుగా కూర్చున్నాడు రఘు. పార్టీ పూర్తయి రఘు ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయేసరికి టైం రాత్రి 11 గంటలు దాటింది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది రజియా పక్క గదిలో ఉందన్న విషయం. మాటలు ఆగిపోయాయి. అందరూ వెళ్ళిపోయారని నిర్ధారణ చేసుకుని ఆ గదిలోంచి బయటకు వచ్చింది రజియా. రఘు కళ్ళు ఎర్రగా ఉబ్బి ఉన్నాయి. ముఖమంతా కూడా ఉబ్బినట్లుగానే ఉంది. అతని ముఖంలోకి చూడటానికే భయం వేసింది రజియాకు. సారీ రజియా, నువ్వు ఇంటికి వెళ్ళిపోయి ఉంటావనుకున్నాను, అందుకే ఆలస్యం చేశాను, క్షమించు. తాగిన నిషాలో మాటలు కూడదీసుకుంటూ ముద్దగా అన్నాడు రఘు. మౌనంగా అతని కళ్ళలోకి చూస్తూ నిల్చుంది రజియా. ఫ్రెండ్స్ బలవంతం చేస్తే కాస్త ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు కారు డ్రైవ్ చేసే స్థితిలో లేను. డ్రైవ్ చేసిన యాక్సిడెంట్ జరుగుతుంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను. మరి నువ్వెలా ఇంటికి వెళ్తావు? ఒక్కొక్క మాట వత్తి పలుకుతూ అన్నాడు రఘు. ఎలాగో వెళ్తాను కానీ పక్క గదిలో ఒక్కరూ ఎలా పడుకుంటారు? బాగా తాగున్నారు. మీకేం కావాల్సినా ఎవరు చూస్తారు? వాచ్మెన్ ఎక్కడో గేటు దగ్గర ఉంటాడు. మీరు పిలిచినా అతనికి వినిపించదు. నేనెప్పుడు ఒంటరిగానే పడుకుంటాను రజియా. పక్క గదిలో పక్క సర్దొస్తానంటూ పక్క గదిలోకి వెళ్ళి అంత క్రితం మంచం మీద పరిచి ఉన్న దుప్పటి తీసి బీర్వాలో నుంచి ఇస్త్రీ దుప్పటి తీసి పరిచింది. రఘు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా బిజినెస్ విషయాలను మాట్లాడుకోవటానికి మద్రాసు నుంచి హైదరాబాద్ నుంచి ఎవరు వచ్చినా 4 మనుషులు ఆ గదిలో ఉండటానికి కావలసిన ఏర్పాట్లన్నీ ఆ గదిలో ఉంటాయి. పక్క సర్దొచ్చాను, వెళ్ళి పడుకోండి అంది రజియా రఘు దగ్గరికి వచ్చి. పక్క గదిలోకి వెళ్ళబోతూ 2 సార్లు తూలాడు రఘు. అప్రయత్నంగా అతన్ని పట్టుకుంది రజియా. ఆ స్పర్శకు కరెంట్ షాక్ తిన్నట్టుగా అణువణువు విద్యుత్ ప్రవహించినట్టుగా ఉంది రజియాకు. రఘు రజియా కళ్ళలోకి చూస్తూ అలాగే నిల్చున్నాడు. రజియా చేతులు రఘు భుజం మీదనే ఉన్నాయి. సారీ అంది రజియా అతని భుజం మీద నుంచి చేతులు తీస్తూ. ఆ మాట చెప్పవలసింది నేను రజియా. పక్క గదిలోకి వెళ్తూ అన్నాడు రఘు. అతని వెనకే ఆ గదిలోకి వెళ్ళిందామే. రజియా, ఈ రాత్రంతా నా దగ్గరే ఉంటావా? రాత్రికి ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ కంగారు పడుతుంది సార్.
అవును, నీకు నాకంటే మీ అమ్మ ముఖ్యం కదా. నేనెవరికి ముఖ్యం కాదు. నాకు లక్షల ఆస్తి ఉంది, పెద్ద బంగళా ఉంది, పట్టు పరుపులున్నాయి. నాకు ఇవేవి ముఖ్యం కాదు. నాకు మనుషులు, మమతలు ముఖ్యం. నిషాలో ఉన్మాదిలా అన్నాడు రఘు. ఈ రాత్రంతా మీతోనే ఉంటాను సార్. నిజంగానా రజియా? నిన్నేం చెయ్యను, నువ్వు నాకెదురుగా ఉంటే చాలు. అలాగే మీ ఎదురుగానే కూర్చుంటాను అంటూ రఘు మంచానికి దగ్గరగా కుర్చీ లాక్కుని కూర్చుంది రజియా. బట్టలు కూడా మార్చుకోకుండా పడుకున్నాడు రఘు. నిషాతో కళ్ళు మూసుకుపోతుంటే బలవంతాన తెరవాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ సాధ్యం కావటం లేదు. ఆఫీస్ గడియారం రాత్రి 2 గంటలు కొట్టింది. ఆ చప్పుడుకు మెలకు వచ్చింది రఘుకు. రజియా కుర్చీలో వెనక్కు వాలి ఆదమరిచి నిద్రపోతోంది. రఘు మంచం మీద నుంచి లేచి రజియా కూర్చున్న కుర్చీకి వెనక్గా వచ్చి నిల్చున్నాడు. నేనంటే రజియాకి ఎంతో ప్రేమ. నేనేం చేసినా అభ్యంతరం చెప్పదు. ఒక్కసారి రజియాను నా స్వంతం చేసుకుంటే, ఆ నునులేత చెక్కిళ్లను తనివి తీరా ముద్దు పెట్టుకుంటే అనిపించింది. అంతలోనే వివేకం అతన్ని వెన్ను తట్టింది. తన మనసే తన ఎదురుగా నిలిచి, నువ్వు బిందును నిజంగా ప్రేమించావా? కోరిక శరీరాలకు సంబంధించింది, ప్రేమ మనసులకు సంబంధించింది. నువ్వు మనసారా బిందును ప్రేమిస్తే బిందుకు అన్యాయం చేయగలవా? క్షణికావేశానికి లోనై ఏ తప్పు కారణంగా బిందు నిన్ను అసహించుకుని నీకు దూరంగా ఉంటోందో అదే తప్పును మళ్ళీ చేస్తావా? ప్రేమ కోరేది త్యాగం. ప్రేమ కోసం నువ్వు మనసారా ప్రేమించిన బిందు కోసం ఈ చిన్న త్యాగం చేయలేవు అని ప్రశ్నించినట్లుగా అనిపించింది. దాంతో అతని ఆవేశం పొంగుతున్న పాల మీద నీళ్లు చిలకరించినట్టయింది. బీరువాలో నుంచి దుప్పటి తీసి రజియాకు నిండుగా కప్పి తన మంచం మీద కళ్ళు మూసుకొని పడుకున్నాడు రఘు. 5 గంటలకి రజియాకు మెలకువ వచ్చింది. రఘు పడుకున్న మంచం వైపు చూస్తే రఘు కనిపించలేదు. తన వంటి మీదున్న దుప్పటి చూసి, నేను రాత్రి దుప్పటి కప్పుకొని పడుకోలేదే, నా ఒంటి మీదకి దుప్పటి ఎలా వచ్చింది అనుకుంది. సార్ కప్పి ఉంటారు అనుకోగానే రజియా ఒళ్ళు వెచ్చని ఆవిర్లు చిమ్మింది. రజియా లేచి ఆఫీస్ రూమ్లోకి వచ్చేసరికి ఫైల్స్ చూస్తూ కూర్చుని ఉన్నాడు రఘు. గుడ్ మార్నింగ్ సార్ నవ్వుతూ అంది రజియా. గుడ్ మార్నింగ్. అప్పుడే మెలకువ వచ్చిందా? నాకు ప్రతిరోజు 5 గంటలకు నిద్రలేవటం అలవాటు సార్. నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ 9 గంటలకు వస్తాను. వెళ్ళమంటారా? రజియా, రాత్రి నేను ప్రవర్తించిన తీరుకు నేనే సిగ్గుపడుతున్నాను. నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియక రాత్రంతా ఉండిపోమ్మంటే నువ్వు నిజంగానే ఉన్నావు. ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు రాత్రంతా ఎక్కడున్నావు అని అడిగితే ఏమని సమాధానం చెప్తావు? అనవసరంగా నీకు సమస్యలు తెచ్చిపెట్టాను. నేను కూడా నీతో వచ్చి జరిగిన విషయం మీ నాన్నగారితో చెప్పమంటావా? రఘు మాటలకి రజియా నవ్వింది. రజియా ఎందుకు నవ్వుతోందో అర్థం కాక అయోమయంగా రజియా ముఖంలోకి చూశాడు రఘు. మీ తెలివితేటలన్నీ బిజినెస్లో ఉపయోగపడతాయి కానీ మిగతా విషయాలలో ఎందుకు పనికిరావు. మాంసం తింటున్నామని బొమికలు మెడలో వేసుకొని తిరుగుతారా ఎవరైనా? ఒక తప్పు చేసినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకునే తెలివితేటలు కూడా ఉండాలి. మీరు మా ఇంటికి వచ్చి ఏమని చెబుతారు? రాత్రి ఫ్రెండ్స్తో కలిసి ఒళ్ళు తెలియకుండా తాగాను, ఆ నిషాలో ఇంటికి కూడా వెళ్ళలేకపోయాను, రాత్రంతా మేమిద్దరం ఒకే గదిలో ఉన్నాం అని చెబుతారా? రాత్రి మనిద్దరం స్నేహితులుగా ఉన్న ఆ విషయం ఇతరులకు తెలిసినా మనం తప్పు చేయలేదని నమ్ముతారా? మీరెంత అమాయకులు సార్. బిజినెస్లో మీరు చూపే మెలకువలకు ఇలాంటి విషయాలలో చూపించే అమాయకత్వానికి పోలికే ఉండదు. నవ్వుతూ అందామే. సారీ రజియా, నేనంత దూరం ఆలోచించలేదు. ఇప్పుడేం చేస్తావు? వెళ్ళి ఏమని సమాధానం చెబుతావు? మా నాన్నగారు అంత త్వరగా అపార్థం చేసుకునే మనిషి కాదు. నిజం చెప్పినా అర్థం చేసుకుంటారు. మా అమ్మ కంగారు మనిషి. ఏదో జరిగి ఉంటుందని గొడవ చేస్తుంది, అందుకే అబద్ధం చెప్తాను. మా ఫ్రెండ్తో కలిసి పిక్చర్కి వెళ్ళాను. మా ఫ్రెండ్ బలవంతం చేస్తే రాత్రి వాళ్ళింట్లోనే పడుకున్నానని చెప్తాను. అలా చెప్తే నమ్ముతారా? నమ్మరని నిజం చెబుతారా? మా నాన్నగారికి నేను అబద్ధం చెప్పనని నమ్మకం. నేను వెళ్తాను సార్ అంటూ లేచింది రజియా. 9 గంటలకల్లా రావాలి. అలాగే సార్ అంటూ వెళ్ళిపోయింది. సమయం రాత్రి 9 గంటలైంది. వారపత్రికలు తిరిగేస్తూ తన గదిలో పడుకుంది రజియా. రోజులు గడుస్తున్న కొద్దీ రజియా మనస్సులో రఘును గురించిన ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి. పుస్తకం మూసింది రజియా. రాత్రి ఈ టైంలో రఘుతో ఉన్నాను అనుకుంది. ఈ ఆలోచన రజియా మనసులో మెదలగానే రజియా కళ్ళల్లో రఘు రూపం కదలాడింది. ఆయన నవ్వుతుంటే ఎంత అందంగా ఉంటుంది. కోర మీసాలు ఆయన ముఖానికి ఎంత ఆకర్షణగా ఉంటాయి. ఎప్పుడూ మడత నలగని ఖరీదైన డ్రెస్సుల్లో ఎంత అందంగా హుందాగా ఉంటారు. చూపులోనూ మాటల్లోనూ కూడా మగతనం ఉట్టిపడుతున్నట్లుగా ఉంటుంది. అన్ని విషయాలలోనూ ఆయనకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. కారు ఎంత స్పీడ్గా డ్రైవ్ చేస్తారు, ఎక్కడ యాక్సిడెంట్ చేస్తారో అన్న భయంతో నేను వణికిపోతుంటే ఆయన చిలిపిగా నవ్వుతూ కారు మరింత స్పీడ్ పెంచుతారు. ఆయన దగ్గరకు వచ్చి ఎవరు ఏ సహాయం కోరినా కాదనకుండా చేస్తారు. ఆయనతో కలిసి నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నేను ఆయనకి భార్యను అనుకుంటారు.
ఆయనకు వ్యాపార రీత్యా చాలామందితో పరిచయం ఉంది. వాళ్ళు భార్యలతో కలిసి వచ్చినప్పుడు వాళ్ళ భార్యలు నన్నెంత అసూయగా చూస్తారో. ఆయనకు ఒక్కరోజైనా నేను భార్యగా ఉండగలిగితే ఎంత అదృష్టవంతురాలిని. ఆయనకు భార్యగా వచ్చే అమ్మాయి బంగారు పూలతో పూజ చేసుకుని ఉండాలి. నో, అలా జరగటానికి వీల్లేదు. ఆయన్ని నేను ప్రేమిస్తున్నానా? ప్రేమించకపోతే ఆయన కోసం నేను ఇంతగా ఎందుకు తప్పించిపోతున్నాను? ఆయన్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఎందుకు ఉండలేకపోతున్నాను? ఆయన పక్కన మరో అమ్మాయిని ఆయన భార్యగా ఊహించటానికి కూడా నా మనసు అంగీకరించటం లేదు. ఆయన వైపు మరో అమ్మాయి చూస్తేనే నేను సహించలేకపోతున్నాను. నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను ప్రేమిస్తున్నారో లేదో, ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమించకపోతే నేనంటే ఎందుకంత అభిమానం చూపుతారు? ఆయన కూడా నన్ను చూడకుండా ఉండలేరు. నేను ఆఫీస్కి వెళ్ళటం 1 గంట ఆలస్యమైతేనే అప్పటి వరకు ఏ పని చేయకుండా నా కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. ఆయన ప్రేమను పొందగలిగితే నేను ఎంత అదృష్టవంతురాలినో. మేమిద్దరం ప్రేమించుకుంటేనే సరిపోతుందా? ఆయన అంతస్తు ఎక్కడా, నా అంతస్తు ఎక్కడా? ప్రేమకు అంతస్తులు అడ్డుగా నిలవలేవు. ఆయన కులం మతం వేరు, నా కులం మతం వేరు. అయితేనేం, కులాలు మతాలు వేరైనా మా అమ్మ నాన్న ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు ఎంత అన్యోన్యంగా ఉంటున్నారు. మేము పెళ్లి చేసుకుంటే అంతకంటే అన్యోన్యంగా ఉంటాం. ఆయన నన్ను ప్రేమించి ఆయన మనసు విప్పి ఆ విషయం నాతో చెప్పలేక సంశయిస్తున్నారేమో. నేను కూడా అలాగే సంశయంగా చెప్పలేకపోతే ఈలోగా ఆయన్ని మరో అమ్మాయి స్వంతం చేసుకుంటే అమ్మో, నా గుండె పగిలిపోతుంది. రేపే ఆయన్ని ప్రేమిస్తున్నానని ఆయనతో చెప్పేస్తాను. ఇక ఆయనకు దూరంగా ఉండటం నా వల్ల కాదు. ఆఫీస్లో ఆయన్ని చూస్తుంటే ఒక్కోసారి ఆయన కౌగిలిలో ఇమిడిపోవాలన్నంత ఆవేశం వస్తోంది. నన్ను నేను నిగ్రహించుకోలేకపోతున్నాను. ఆయనకున్న నిగ్రహం మెచ్చుకోదగింది. ప్రేమించిన నేను ఎంత చేరువుగా ఉన్నా కూడా ఎప్పుడూ నాకు దగ్గరగా రావాలని ప్రయత్నించరు. మాటల్లోనూ మానసికంగానూ ఎంత దగ్గరగా వస్తారో శారీరకంగా అంత దూరంగా ఉంటారు. ఒక్కోసారి ఎంతో చేరువ కాబోతున్నట్లుగా ప్రవర్తిస్తారు. అంతలోనే అందుకోలేనంత దూరం వెళ్ళిపోయినట్లుగా కనిపిస్తారు. ఆయన్ని ఎలా అర్థం చేసుకోవాలో నాకు అర్థం కావటం లేదు అనుకుంటూ తనను తాను ప్రశ్నించుకుంటూ తన ప్రశ్నలకు తనే సమాధానాలు చెప్పుకుంటూ ఆ రాత్రి తీయని కలలు కంటూ నిద్రపోయింది రజియా. ఆ రోజు ఆదివారం. సమయం సాయంత్రం 4 గంటలైంది. రఘు బయటికి వెళ్ళాడు. శ్రీధర్ ఇంటి దగ్గర ఉంటాడని తెలిసిన మంజుకి ఎలా ఉందో అన్న ఆదుర్దాతో మంజు ఇంటికి వచ్చింది బిందు వచ్చేసరికి హాలు తలుపులు దగ్గరగా వేసున్నాయి. చనువుగా తలుపులు తెరుచుకొని లోపలికి వెళ్ళింది బిందు. పక్క గదిలో నుంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. మంజు ఆ గదిలో ఉందేమో అనుకుని ఆ గది తలుపుల దగ్గరకు వెళ్ళి మంజు అని పిలిచింది. ఆ గదిలో నుంచి లుంగీ సర్దుకుంటూ శ్రీధర్ బయటకొచ్చి వెంటనే తలుపులు మూశాడు. ఆ క్షణంలోనే గదిలోపలి దృశ్యం బిందు కంట్లో పడింది. గదిలో మంచం మీద వాళ్ల పని మనిషి రత్తి పడుకుని ఉంది. శ్రీధర్ని గొంతు నులిమి చంపాలన్నంత ఆవేశం వచ్చింది బిందుకు. అతన్నేం పలకరించకుండా బయటకొచ్చింది. బిందు అన్న పిలుపుకు వెళ్లబోయిందల్లా ఆగిపోయింది బిందు. వరండా గది గుమ్మం దగ్గర నిల్చుని ఉంది మంజు. బిందు లోపలికి రా అంది మంజు. పనుంది, తర్వాత వస్తాను అంటూ మంజు పిలుస్తున్నా వినిపించుకోకుండా వేగంగా ఇంటికి వచ్చి లోపలికి కూడా వెళ్లకుండా ఆరుబయట లాన్లో కూర్చుంది బిందు ఇంటికి వచ్చిన 5 నిమిషాలకు మంజు బిందు దగ్గరకు వచ్చింది. బిందు పిలుస్తున్నా వినిపించుకోకుండా వచ్చావేం? ఎందుకంత కోపంగా వచ్చావు? బిందుకు ఎదురుగా కూర్చుంటూ అడిగింది మంజు నిజం చెప్పు, మీ ఆయనకు పని మనిషికి సంబంధం ఉంది కదూ? తన భర్తను గురించి బిందుకు నిజం తెలిసిపోయింది అన్న అనుమానం వచ్చింది మంజుకు. ఇక తను నిజం దాచి ప్రయోజనం లేదనుకున్న మంజు అవును బిందు, ఆ విషయం నాకు కూడా తెలుసు అంది. నీకు తెలుసా? తెలిసి నువ్వు ఆ పని మనిషిని ఇంట్లో ఉంచుకున్నావా? ఆశ్చర్యంగా అడిగింది బిందు. ఉంచుకోక ఏం చేయమంటావు బిందు? ఛీ, ఆ మాటలంటానికి సిగ్గులేదు. జ్వరంతో ఉన్న భార్య 4 రోజులు సుఖం అందించలేదని పని మనిషితో కులికిన ఆ మొగుడితో నువ్వెలా కాపురం చేస్తావే? ఆ ఎంగిలి విస్తర్లో మళ్ళీ నువ్వు కూడా ఎలా తింటావు? ఆవేశపడుకు బిందు. 4 రోజులు ఎడబాటుకు పెట్టుకున్న సంబంధం కాదిది. ఆయనకు అదొక బలహీనత. ఆడది కనిపిస్తే ఒళ్ళు మర్చిపోతాడు. పరాయి ఆడదాన్ని పైట చెంగు తగిలినా చాలనుకుంటారు. పని మనిషితో సంబంధం నువ్వు చూశావు. ఇంకా ఎంతోమందితో ఆయనకి సంబంధం ఉంది. మొదట్లో ఆయన్ని మార్చాలని ఎంతో ప్రయత్నించాను. ఆయనలో మార్పు రాలేదు. విసుగు పుట్టి నా కర్మ అని సరిపెట్టుకున్నాను. అంతకంటే ఆడది ఏం చేయగలదు? అందుకే ఆయన అలవాట్లతో రాజీ పట్టం నేర్చుకున్నాను. అతని అలవాట్లు అన్నింటికీ రాజీ పడి అటువంటి కుక్క బ్రతుకు ఎందుకు బ్రతకాలి? నువ్వు BA చదువుకున్నావు.
ఏ చిన్న ఉద్యోగమైనా చేసుకుని నీ కాళ్ల మీద నువ్వు బ్రతకగలవు. పిచ్చి బిందు, అది అంత సులభమైన పని అనుకున్నావా? వేదనగా అంది మంజు. నేను చూసి ఏడవాలో నవ్వాలో కూడా అర్థం కావటం లేదు మంజు. ఎంత దిగజారిపోయావు. అంతకంటే ఏం చేయమంటావు? ముందు మీ ఆయనకి విడాకులివ్వు. నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండు. మాతో ఉండటం ఇష్టం లేకపోతే నీకు ఉద్యోగం నేనిప్పిస్తాను. ఉద్యోగం దొరికిన తర్వాత వేరుగా ఉందువు గాని నీ కాళ్ల మీద నువ్వు బ్రతకగలిగినప్పుడే అతనితో ఎందుకు రాజీ పడాలి? నీ ఎదురుగానే అతడు పరాయి వాళ్లతో కులుకుతుంటే అతన్ని అంటిపెట్టుకుని నువ్వెందుకుండాలి? కోపంగా అన్నది బిందు. నీకు బయట ప్రపంచం సంగతి పూర్తిగా తెలియదు బిందు. భర్తకు దూరంగా ఉన్న ఆడది ఎంత గౌరవంగా బ్రతకాలనుకున్నా ఈ సమాజం అటువంటి ఆడదాన్ని గౌరవంగా బ్రతకనీయదు. భర్త ఎలాంటి వాడైనా, ఎంత దుర్మార్గుడైనా భార్య తన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అదే న్యాయం, అదే ధర్మం. ఏ ఆడదైనా ఆ ధర్మానికి కట్టుబడి ఉండాలి. అప్పుడే ఆ ఆడదానికి సంఘంలో గౌరవం. ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్నం మీద ఆపుకుంటూ అన్నది మంజు. మంజు వేదన చూస్తుంటే బిందు మనసు బిలబిలలాడిపోయింది. మంజు, నువ్వేదో ఊహించుకొని నీ ఊహలకు నువ్వు భయపడుతున్నావు. ఈ సమాజానికి నువ్వెందుకు భయపడాలి? అసలు సమాజం అంటే ఎవరు? నువ్వు, నేను, మనలాంటి 10 మంది కలిస్తే సమాజం, అంతేగా? మంజు, నీ మొగుడు నిన్నిలా వేధిస్తుంటే ఈ సమాజం నిన్ను చూసి జాలిపడుతోందా? నీ కన్నీరు తుడిచి నిన్ను ఓదార్చుతుందా? నీ సమస్యలకు ఏమైనా పరిష్కారం చూపుతుందా? నీకు ఏ విధంగానూ చేయూతనివ్వని ఈ సమాజాన్ని గురించి నువ్వెందుకు భయపడాలి? సమాజంలో నేను ఒకదానిగా బ్రతుకుతున్నందుకు సమాజానికి భయపడాలి బిందు. ఆవేశం సమస్యకి పరిష్కారం కాదు. తరాలు మారినా, యుగాలు మారినా ఆడదాని జీవితానికి మాత్రం మార్పు లేదు. అమ్మా నాన్న నా పెళ్లి చేయటానికి ఉన్న 4 ఎకరాల పొలం అమ్మి ఆ డబ్బు నాకు కట్నంగా ఇచ్చి నా పెళ్లి చేశారు. అన్నయ్యకు మంచి ఉద్యోగం, ఉండటానికి ఇల్లు ఉంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఉన్న పొలం అమ్మి నాకు కట్నంగా ఇచ్చినందుకు వాళ్ళు వీధిలో నిలబడవలసి వచ్చేది. ఇటువంటి పరిస్థితులలో నేను పుట్టింటికి వెళ్తే అన్నయ్యకు భారంగా ఉంటాను. మా నాన్నగారు తన ప్రాణం కంటే కూడా పరువునే ముఖ్యంగా చూసుకుంటారు. అటువంటి మా నాన్నగారు ఇన్ని రోజుల నుంచి మా వారికి పెద్ద ఉద్యోగమని నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారని అనుకుంటూ మురిసిపోతున్నారు. నిప్పులాంటి ఈ నిజం ఆయనకు తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుంది. ఇంతమందిని ఇన్ని విధాలా బాధ పెట్టే కంటే నా బాధను నాలోనే దాచుకోవటం మంచిది. అందుకే బిందు, ఇటువంటి పనులు నా కళ్ళెదుట జరుగుతున్నా ఇన్ని రోజుల నుంచి ఈ బాధను నాలోనే దాచుకొని పైకి నేనెంతో అదృష్టవంతురాల్లా నటిస్తున్నాను. కన్నీటితో అంది మంజు. మంజు, నీ అభిమానం, నీ వ్యక్తిత్వం అన్నీ చంపుకొని ఇలాంటి బానిస బ్రతుకు బ్రతుకుతున్నావా? ఊహించటానికే భయంగా ఉన్నా ఇలాంటి నరకం ఎలా అనుభవిస్తున్నావు? మంజు, నువ్వు పిచ్చిదానివి, అంతకు మించి పిరికిదానివి. నీ మొగుడిని నువ్వు ఇంతగా ప్రేమిస్తున్నావు కాబట్టే అతను నిన్నిలా ఆడిస్తున్నాడు. బిందు ఎంతో సరదాగా నవ్వుతూ భుజాలు రాసుకుంటూ తిరిగే భార్యాభర్తలంతా సుఖపడుతున్నారు అనా నీ ఉద్దేశం? భార్య ఉద్యోగం చేస్తుంటే భార్య తీసుకొచ్చే జీతం తీసుకుంటూ కూడా అనుమానంతో ఆ భార్యను వేధించే మగవాడు ఒకడైతే, భార్య కళ్ళ ముందే పరాయి ఆడదాంతో సరసాలాడే మగవాడు ఇంకొకడు. పగలంతా పెళ్ళాంతో కీచులాడుతూ రాత్రి అవసరానికి రాజీకొచ్చే మగవాళ్ళు మరికొందరు. పక్కవాట మగవాణితో 10 నిమిషాలు తన భార్య మాట్లాడితే సహించలేని మగవాడు పరాయి ఆడది కనిపించగానే పళ్ళికిలిస్తాడు. ఆ ఆడది కూడా తన భార్య లాంటిదే, ఆవిడకు నాలాంటి ఒక మొగుడు ఉండి ఉంటాడు అన్న ఆలోచన ఆ మగవాడికి రాదు. ఇలాంటి జంటలన్నీ బయటకు వచ్చినప్పుడు ఎంతో సంతోషంగా ఉంటున్నట్టే కనిపిస్తారు. వాళ్లకు లోపల ఎన్నో సమస్యలు, బాధలు ఉంటాయి. బిందు, భర్త పెట్టే బాధలు భరించలేక ఆ భార్య తన భర్తకు దూరంగా ఉంటున్నా అనరాని మాటలతో ఇనప ముక్క కాకుల్లా పొడిచి పొడిచి చంపుతుంది ఈ సమాజం. ఆవేశంలో భర్త అండ వదిలిన ఆడదాని బ్రతుకు అరిటాకు ముళ్ళు సామెతలా అవుతుంది. అందుకే నాలాంటి చాలామంది ఆడవాళ్లు మనసుల్లో ఎన్ని అగ్నిగోళాలు బద్దలవుతున్నా పైకి మాత్రం నవ్వుతూ ఉంటున్నట్లుగా నటిస్తారు. కన్నీటితో అంది మంజు. సారీ మంజు, నిన్ను ఏమని ఓదార్చాలో కూడా నాకు అర్థం కావటం లేదు. పని మనిషిని మీ బెడ్రూమ్లో చూడగానే కోపంతో ఒక్క నిమిషం అక్కడ నిల్చోలేకపోయాను. అందుకే వచ్చేశాను. ఈ విషయాన్నే మనసులో పెట్టుకుని బాధపడుకు బిందు. నన్ను గురించి నేనే బాధపడటం మానేశాను. నువ్వు బాధపడుకు. ఆయన ఇంట్లోనే ఉన్నారు, వెళ్తానంటూ వెళ్ళిపోయింది మంజు. బరువెక్కిన మనసుతో అక్కడే కూర్చుంది బిందు. ఆలోచనలతో బిందు తల వేడెక్కిపోతోంది. ఇంతకాలం ఆయన కాలేజీలో చదివేటప్పుడు ఏదో చేశారని ఆయన్ను బాధ పెట్టానే. అందరు ఆడవాళ్లు నాలాగే ఆలోచిస్తే పెళ్లి చేసుకున్న వాళ్లలో 3 తమ భర్తలకి విడాకులిచ్చేవాళ్లు. మంజు కళ్ళెదురుగా తన భర్త పని మనిషితో సరసాలాడుతున్నా మంజు భరిస్తోంది.
ఆ భర్తతో కాపురం చేస్తోంది. కానీ నేను ఎప్పుడో తప్పు చేశారని ఇప్పుడు ఆయనకి శిక్ష విధించి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాను. ఇంతకాలం అతనిలో చెడును చూశాను, కానీ మంచిని చూడలేకపోయాను. ఇన్ని రోజుల నుంచి ఆయన అలా బాధ పెడుతున్నా నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. గతమంతా మరోసారి బిందు మనసులో కదలాడింది. పశ్చాత్తాపంతో బిందు కళ్ళు వర్షిస్తున్నాయి. భర్త రాగానే తన ప్రవర్తనకి క్షమించమని అడిగి నిండు మనసుతో తనను తానుగా భర్తకు అర్పించుకోవాలనుకుందామే. సమయం 5 గంటలైంది. రజియా, రఘు ఆఫీస్ గదిలో కూర్చునున్నారు. తన మనసులోని విషయాన్ని రఘుకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది రజియా. రజియా, ఏమిటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? 1 నెల నుంచి చూస్తున్నాను. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూనే ఉంటున్నావు. ఏమిటంత తెగని సమస్య? ఆ సమస్య ఏదో నాకు చెబితే పరిష్కారం చెబుతానుగా. సార్, మీతో ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. తెగని సమస్యలన్నింటినో సునాయాసంగా సమాధానం చెప్పేదానివి. నీ సమస్య నాతో చెప్పటానికి సందేహం ఎందుకు? అసలు అలా ఉన్నావెందుకు? ఒంట్లో బాగుందా? రాత్రి నుంచి జ్వరం, ఇప్పుడు కూడా జ్వరం ఉంది. మరి ఆఫీస్కి ఎందుకు వచ్చావు? నీకు జ్వరం అని నాకు తెలియదు. నాకు కూడా రాత్రి నుంచి ఒంట్లో బాగాలేదు, అందుకే ఆఫీస్కి ఇప్పుడొచ్చాను. ఈరోజు ఆఫీస్లో నేను కూడా లేను కదా. జ్వరంతో ఇక్కడ కూర్చోకపోతే ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోకూడదు? సార్, జ్వరంతో ఆఫీస్కు రాలేక సెలవు పెడదామనుకున్నాను, కానీ మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను. అందుకే ఈరోజు వచ్చాను. ఇప్పటి వరకు మీకోసం ఎదురు చూస్తూ మీరు ఆఫీస్కి వస్తే చూసి వెళ్దామని కూర్చున్నాను. అప్రయత్నంగా తన మనసులోని మాటను చెప్పింది. రజియా, ఆమె పట్ల తనకున్న అభిమానానంతా 3 అక్షరాల్లో పొదిగి పిలిచాడు రఘు. సార్, ప్రేమ ఎప్పుడు ఎవరి మీద ఎందుకు ఏర్పడుతుందో ఎవరికీ తెలియదు. నేను మిమ్మల్ని నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని చూడకుండా ఒక్కరోజు ఉండలేకపోతున్నాను. ప్రతి క్షణం మీ ఎదురుగా ఉండాలని నా మనసు తప్పించిపోతోంది. కళ్ళు మూసినా తెరిచినా నాకు మీ రూపమే కనిపిస్తుంది. రాత్రిపూట ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు మిమ్మల్ని చూస్తానా అని ఎదురు చూస్తూ ప్రతిరోజు నిద్రపోకుండా కూర్చుంటున్నాను సార్. ఆస్తి విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలలోనూ మీకు తగిన దాన్ని. నన్ను కాదనకండి సార్. ఈ విషయం మీతో ఎలా చెప్పాలా అని ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను సార్. కోరి మీ దగ్గరకు వచ్చాను. చేసుకుంటే మీ దానిగా చేసుకోండి, లేదా ఇంత విషమిచ్చి నన్ను చంపేయండి. నాన్నగారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నేను కలలో కూడా మరో వ్యక్తిని భర్తగా ఊహించలేను. నేను మీ దాన్ని సార్. మానసికంగా ఏనాడో నన్ను మీకు అర్పించుకున్నాను. నన్ను కాదనకండి సార్. కన్నీటితో ప్రాధేయపడుతూ దీనంగా అంది. రజియా ఏదో ఒకరోజు ఇటువంటి మాట తనతో చెబుతుందని ఊహించిన రఘు రజియా మాటలకు ఆశ్చర్యపోలేదు. ఏమిటి సార్ మౌనంగా ఉన్నారు? ఒక్క విషయం గుర్తుంచుకోండి, మీ నిర్ణయం మీదనే నా జీవితం ఆధారపడి ఉంది. బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి రండి. రజియా, నాతో రా అంటూ కుర్చీలో నుంచి లేచాడు రఘు. ఆమె కూడా అతనితో పాటు ఆ గదిలోంచి బయటకు వచ్చింది. రఘు కారు దగ్గరకు వచ్చి వెనుక సీటు డోరు తెరిచాడు. ఆమె ఎప్పుడూ కారు ముందు సీట్లో రఘు పక్కనే కూర్చుండేది. అటువంటిది ఈరోజు వెనుక సీటు డోర్ తెరవగానే ఆశ్చర్యపోయింది. ఏం మాట్లాడకుండా వెనుక సీట్లో కూర్చుంది. 10 నిమిషాలలో కారు రఘు నిలయం ముందు ఆగింది. ఆమె ఎప్పుడు అంత క్రితం వాళ్ళింటికి రాలేదు. రజియా, లోపలికి వెళ్దాం రా అంటూ ముందుకు నడిచాడు రఘు. అతని వెనకే బొమ్మల అతన్ని అనుసరించింది. బిందు, ఈమె నా పర్సనల్ సెక్రటరీ, పేరు రజియా అని ఆమెకు బిందుని పరిచయం చేశాడు. నమస్కారం అంది బిందు. రజియా, ఈమె నా భార్య బిందు అంటూ బిందును రజియాకు పరిచయం చేశాడు. ఆ మాట కరెంట్ షాక్లా తగిలింది రజియాకు. రఘుకు పెళ్ళైందా? ఆమె నా భార్య అని పరిచయం చేస్తుంటే నమ్మకుండా ఎలా ఉండగలదు? అయితే నేను ఆయనకి ఏమవుతాను? ఏమీ కాను. నేను ఆయనకి పర్సనల్ సెక్రటరీని, అంతే అనుకుంది మనసులో రజియా. మనసులో రగులుతున్న జ్వాలకు రక్తం మరిగి ఆవిరిగా మారి కన్నీటి రూపంలో బయటకొస్తుంటే స్పృహ తప్పి పడిపోకుండా అతి ప్రయత్నం మీద నిలదొక్కుకోగలిగింది రజియా. బిందు, రజియా కూడా ఈ పూట మనతోనే భోజనం చేస్తుంది అన్నాడు. అలాగే అంటూ లోపలికి వెళ్ళింది బిందు. రజియా పరిసరాలను చూస్తూ కూర్చుంది. రఘు ఎవరో వస్తే మాట్లాడడానికి ఆఫీస్ గదిలోకి వెళ్ళాడు. ఎటు చూసినా విలువైన ఫర్నిచర్తో ఆ హాల్లో ఉన్న ప్రతి వస్తువు అతని అంతస్తును చాటి చెప్తున్నట్లుగా ఉంది. మీరు ఉద్యోగంలో కొత్తగా జాయిన్ అయ్యారా? లోపల నుంచి వస్తూ అడిగింది బిందు. లేదండి, చాలా రోజులైంది అంది రజియా. నేను ఉద్యోగంలో జాయిన్ అయిన విషయం కూడా ఈమెకు చెప్పలేదా? ఒకవేళ ఆఫీస్ విషయాలు ఇంట్లో చెప్పరేమో అనుకుంది మనసులో. ఆఫీస్ అయిపోగానే 5 గంటలకు ఇంటికి వెళ్ళరా? రఘుగారు ఆఫీస్లో ఉన్నంతసేపు మేము కూడా వారితో పాటు ఉంటాను. అలాగా అంది బిందు. అంతలో రఘు లోపలికి వచ్చాడు. ఏదో పనున్నట్టుగా లోపలికి వెళ్ళింది బిందు. రఘు కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోతోంది రజియా.
వర్షించటానికి సిద్ధంగా ఉన్నాయి ఆమె కళ్ళు. రఘు ముఖం ఆమెకు కనిపించకుండా ముఖానికి పేపర్ అడ్డు పెట్టుకున్నాడు. బాబుగారు, భోజనాలు వడ్డించాను అంది వంట మామగారు వచ్చి. భోంచేద్దాం రా రజియా అంటూ లేచాడు రఘు. బిందు పక్కన రజియా కూర్చుంది. వీళ్ళిద్దరికీ ఎదురుగా రఘు కూర్చున్నాడు. టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి. రఘు అందుబాటులో ఉన్నవి ఏవో అదే వడ్డించుకొని తింటున్నాడు. ఆయనకి ఏం కావాలో అడిగి వడ్డించదేమిటి బిందు అనుకుంది మనసులో రజియా. ఎలాగో భోజనం అయిందనిపించి లేచారు ముగ్గురు. భోజనాలు అయిపోగానే బిందు తన గదిలోకి వెళ్ళింది. రజియా, రఘు ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. హాల్లోని గడియారం 9 గంటలు కొట్టింది. రజియా, నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేసి రమ్మని డ్రైవర్కి చెప్పాను. 9 అయింది, ఇక వెళ్తావా అన్నాడు రఘు. ఆమె ఏం మాట్లాడకుండా లేచి బయటకొచ్చింది. అతను కూడా బయటకు రాగానే కారు తెమ్మంటారా వినయంగా అడిగాడు డ్రైవర్. రజియాను వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా అన్నాడు రఘు. అలాగే సార్ అంటూ రండమ్మ అన్నాడు రజియాను ఉద్దేశించి. ఆమె కారులో కూర్చుంది. రఘు లోపలికి వెళ్ళాడు. డ్రైవర్ కారు స్టార్ట్ చేశాడు. 6వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.